హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. సో 2024 ఇయర్లో మనకి రివిజన్ సిరీస్లో భాగంగా స్పేస్ టెక్నాలజీ చేసి ఉన్నాము, డిఫెన్స్ టెక్నాలజీ చేసి ఉన్నాము. ఆ డిఫెన్స్ లోపల ఒక సబ్ పార్ట్ వస్తుంది మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. మొత్తం మనకు 3 టైప్స్ ఉంటాయి. డొమెస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ చేస్తుంది, దేశీయంగా కండక్ట్ చేస్తుంది. కేవలము స్వదేశీ సిస్టమ్స్ మాత్రమే ఇందులో హాజరవుతాయి. సెకండ్ టైప్ ఉంటుంది జాయింట్ మిలిటరీ అని చెప్పేసి, ఇండియా అండ్ అదర్ కంట్రీ పాల్గొంటుంది. ఎక్కువ ప్రశ్న వచ్చేది మనకి జాయింట్ మిలిటరీ మీదే వస్తుంది. థర్డ్ కేటగిరీ అని చెప్పేసి మల్టీలాటరల్ అని చెప్పేసి, బహుళ దేశాలు హాజరవుతాయి. సో అది రేర్గా ప్రశ్న వస్తుంది, ఇండియా కండక్ట్ చేస్తే ప్రశ్న అయితే వస్తుంది. సో ఫస్ట్ చూస్తే మనకి డొమెస్టిక్ లెవెల్లో కేవలము ఈ ఇయర్లో 7 మాత్రమే ఉన్నాయి. 23rd ఇయర్ మనం డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ చెప్పడం లేదు. మీ 23rd ఇయర్ కావాలంటే మనం కోడ్స్ సహాయంతో చేసి ఉన్నాం క్లాస్ని, అంటే డొమెస్టిక్ ప్లస్ ఈ జాయింట్ మిలిటరీ, మల్టీలాటరల్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనం కొన్ని కోడ్స్ చెప్పాం. సో అవి కొద్దిగా పనికి వస్తే మన ప్రిపరేషన్ లోపల ఈజీ చేస్తుంది. సో ఇది డొమెస్టిక్ కిందికి వస్తే మొత్తం మనకి 7 ఉన్నాయి డొమెస్టిక్ లెవెల్లో. ఫస్ట్ది వాయు శక్తి అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వాయు ఉంది కాబట్టి మనకి ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది పొక్రాన్ లోపల. శక్తి వచ్చిందంటే మనకు డొమెస్టిక్ లెవెల్లో రాజస్థాన్లో ఉన్న పొక్రాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3ంటికి ఒకే వెన్యూ మనకు హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ భారత్ శక్తి చూస్తే ట్రై సర్వీసెస్ పాల్గొన్నాయి. ఇక్కడ భారత్ వచ్చింది కాబట్టి మనకి 3 దళాలు అని చెప్పేసి ఈజీగా మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవచ్చు. సో సేమ్ మనకి పొక్రాన్ అని చెప్పేసి రాజస్థాన్. అయితే ఇక్కడ మ్యూల్ అనే రోబోటిక్ డాగ్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. నెక్స్ట్ గగన్ శక్తి అని చెప్పేసి, సో వాయు గగన్ 2 వేరు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసిన 2 ఎక్సర్సైజు హోస్ట్ సేమ్ మనకి. సో ఈ గగన్ శక్తి చూస్తే ఇండియా యొక్క లార్జెస్ట్ ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో రెండింటి తేడా ఏంటి అంటే మనకు ఇది లార్జెస్ట్ ఎక్సర్సైజ్ ఎయిర్ మిలిటరీ లోపల ఇండియా యొక్క. నెక్స్ట్ సాగర్ కవచ్. సో సాగర్ వచ్చింది సముద్రం కాబట్టి, సో మనకి కోస్టల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఈ మారిటైమ్ సంస్థలు అన్నీ పాల్గొంటాయి. ఇండియన్ నేవీ అని చెప్పేసి లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అన్నీ పాల్గొంటాయి. సో లక్షద్వీప్ మనకి హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పూర్వీ లెహర్ అని చెప్పేసి నేవీ హోస్ట్ చేసింది, సో ఈస్ట్ కోస్ట్ తూర్పు తీరం లోపల. గగన్ స్ట్రైక్ 2 అని చెప్పేసి, సో గగన్ స్ట్రైక్ వచ్చింది కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వస్తుంది. దీనిలో ఆర్మీ కూడా పాల్గొన్నదని చెప్పేసి పంజాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైబర్ సురక్ష అని చెప్పేసి మనకు సైబర్ సేఫ్టీ కోసం అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. ఇవి 7 ఏంటి మనకి డొమెస్టిక్ లెవెల్లో ఉన్న ఎక్సర్సైజ్. ఇవి నెక్స్ట్ మనకి జాయింట్ మిలిటరీ అని చెప్పేసి ఇండియా ప్లస్ అదర్ కంట్రీ పాల్గొంటుంది. మొత్తం మనకు ఈ 5 months టైంలో 16 ఉన్నాయి. సో ఫస్ట్ 9 మళ్ళీ ఒక 7 వస్తాయి బోర్డు మీద చూస్తే. ఫస్ట్ డిసెట్ సైక్లిన్ వచ్చేసి ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. యూఏఈ ప్లస్ ఇండియా మధ్య, సో రాజస్థాన్ హోస్ట్ చేసింది ఆర్మీ అని చెప్పేసి ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ అని చెప్పేసి ఈజిప్టు ప్లస్ ఇండియా మధ్య. ఈసారి ఈజిప్ట్ హోస్ట్ చేసింది అన్షాస్ ప్రాంతం అని చెప్పేసి స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఖంజర్, ఇది 11th ఎడిషన్. సో కిర్గిజ్ ప్లస్ ఇండియా మధ్య జరుగుతుంది స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి. ఈసారి బక్లోహో అని చెప్పేసి హోస్ట్ చేసింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము. నెక్స్ట్ ఫస్ట్ సదా తన్సిక్ అని చెప్పేసి సౌదీ అరేబియా హోస్ట్ చేసింది, సౌదీ అరేబియా బిట్వీన్ ఇండియా అని చెప్పేసి ఆర్మీ ఎక్సర్సైజ్ రాజస్థాన్ హోస్ట్ చేసింది. ఫస్ట్ది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ అని చెప్పేసి ఇది జపాన్ ప్లస్ ఇండియా మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్ రాజస్థాన్ హోస్ట్ చేసింది. సో మనకి ఎక్కువ రాష్ట్రాలు ఇది వస్తుంది కాబట్టి కలిపి చదివితే కొద్ది వరకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఒక సమ్ ఐడియా వస్తుంది ఎక్కడ అని చెప్పేసి. నెక్స్ట్ సహయోగ్ కైజిన్ అని చెప్పేసి జపాన్ ప్లస్ ఇండియా మధ్య, అది కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ చెన్నై హోస్ట్ చేసింది. థర్డ్ సముద్ర లక్ష్మణ్ అని చెప్పేసి మలేషియా ప్లస్ ఇండియా నేవీ మధ్య జరిగింది, విశాఖ హోస్ట్ చేసింది. టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి యూఎస్ఏ ప్లస్ ఇండియా మధ్య ట్రై సర్వీసెస్ HADR ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. HADR మీన్స్ హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ఈస్ట్ కోస్ట్ అంటే మనకు
తూర్పు తీరం హోస్ట్ చేస్తుంది, కాకినాడ ప్లస్ విశాఖ అని చెప్పేసి. నెక్స్ట్ సీ డిఫెండర్ మనకు యూఎస్ఏ వచ్చేసి ఇండియా మధ్య కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. సో పోర్ట్ బ్లెయిర్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. లమిటీ అని చెప్పేసి ఇది 10th ఎడిషన్ సిషెల్స్ ప్లస్ ఇండియా ఆర్మీ మధ్య జరిగింది, సిషెల్స్ హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డస్ట్ లింక్ అని చెప్పేసి 5th ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ ప్లస్ ఇండియా మధ్య జరిగింది. సో టెర్మేజ్ అనే ప్రాంతం హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. 7th శక్తి అని చెప్పేసి ఇండియా ప్లస్ ఫ్రాన్స్ మధ్య జరిగింది, ఆర్మీ ఉమ్రై హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ మేఘాలయ అని చెప్పేసి. ఫస్ట్ అయుతయ వెరీ ఫేమస్ థాయిలాండ్ నేవీ హోస్ట్ చేస్తుంది. సో అయుతయ వచ్చేసి ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అయోధ్య ప్లస్ అయుతయ నగరాలు అని చెప్పేసి అట్లా పేరు తీసుకోవడం జరిగింది అట. అయుతయ మీనింగ్ మనకు అన్డిఫెటబుల్ అని చెప్పేసి ఓడించలేనిదని చెప్పేసి అర్థం వస్తుంది. దిస్ ఎట్ నైట్ బిట్వీన్ ది ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే ఎవరు ఫ్రాన్స్ యూఏఈ ప్లస్ ఇండియా అని చెప్పేసి ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజు అరేబియా సముద్రం మీద కండక్ట్ చేస్తాం. సో అరేబియా సముద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సీ వచ్చింది, ఎయిర్ ఫోర్స్ వచ్చింది కాబట్టి. సో ఐఎంటీ అని చెప్పేసి మనకు ఈ ఇండియా ప్లస్ మొజాంబిక్ దేశము ప్లస్ టాంజానియా అని చెప్పేసి ట్రైలాటరల్ నేవీ ఎక్సర్సైజు పశ్చిమ హిందూ మహాసముద్రం దగ్గర కండక్ట్ చేయడం జరిగింది. 7th తర్కాష్ అని చెప్పేసి యూఎస్ఏ యొక్క స్పెషల్ ఫోర్స్ మనకు ప్లస్ ఇండియాలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి హాజరవుతుంది, కోల్కతా హోస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి మల్టీలాటరల్ అని చెప్పేసి బహుళ దేశాలు పాల్గొన్న ఎక్సర్సైజ్ వస్తుంది. ఇవి ఫైనల్లీ మనకి మల్టీలాటరల్ అని చెప్పేసి బహుళ దేశాలు పాల్గొంటాయి. సో ఫస్ట్ మిలన్ వెరీ ఫేమస్ 50+ కంట్రీస్ హాజరు అవ్వడం జరిగింది. ఇండియా నేవీ హోస్ట్ చేసింది విశాఖ లోపల, వెరీ ఫేమస్ అది. సీ డ్రాగన్ నేవీ ఎక్సర్సైజ్ గువాయి హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ యూఎస్ఏ అని చెప్పేసి ఇందులో క్వాడ్ దేశాలు పాల్గొంటాయి. జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, ఇండియా ప్లస్ సౌత్ కొరియా కూడా హాజరు కావడం జరిగింది. స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ అని చెప్పేసి నాటో కండక్ట్ చేసింది. 90,000+ ట్రూప్స్ పాల్గొంటారు, అత్యధిక మంది అని చెప్పేసి రికార్డు సృష్టించింది. శాంతి ప్రయాస్ 4 అని చెప్పేసి మిలిటరీ ఎక్సర్సైజ్ ఆర్మీ. సో కాట్మండ్ హోస్ట్ చేస్తుంది, బహుళ దేశాలు హాజరవుతాయి, ఇండియా కూడా హాజరవుతుంది. దోస్తీ అని చెప్పేసి మల్దీవుల కోస్ట్ గార్డ్ హోస్ట్ చేయడం జరిగింది. మల్దీవులు, శ్రీలంక, ఇండియా అని చెప్పేసి ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ కట్లాస్ అని చెప్పేసి సీషెల్స్ నేవీ హోస్ట్ చేసింది, బహుళ కంట్రీస్ హాజరవుతాయి, ఇండియన్ నేవీ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. విక్టర్ హేజ్ అని చెప్పేసి యూఎస్ఏ కండక్ట్ చేయబోతున్న మొట్టమొదటి అంతరిక్ష సైనిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా జరగలేదు, జరగవచ్చు మేబీ. నెక్స్ట్ ఇది మనకి మే మాసం కరెంట్ అఫైర్స్లో మొన్నటి కరెంట్ అఫైర్స్ ఇది. TMSW అని చెప్పేసి ట్రైలాటరల్ మారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్ అని చెప్పేసి ఇండియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా అని చెప్పేసి కొచ్చి లోపల హోస్ట్ చేయడం జరిగింది. ఇవి మన కంప్లీట్గా 2024లో మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు 23rd ఇయర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ దృష్ట్యా ఒకసారి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూసుకోండి. లేదా మన ఇయర్ రౌండప్లో మన క్లాస్ చేసుకున్నాం కదా, ఇయర్ రౌండప్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే సో అన్నీ మనకు జనవరి మాసం నుంచి డిసెంబర్ దాకా వస్తుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకు అందులో కోడ్స్ సహాయంతో చేయడం జరిగింది. ఆ కోడ్స్ కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేందుకు బాగా పనికి వస్తుంది. సో యాజ్ వెల్ లైక్ మీకు మంత్లీ మ్యాగజైన్లో అయితే మాసం కరెంట్ అఫైర్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం కాబట్టి అక్టోబర్ నుంచి దాదాపుగా ఎనఫ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అయితే 1.5 year చదవాల్సిందే. 23rd ఇయర్ మొత్తం, 24th ఇయర్లో మే 20 వరకు అట్లా. ఈ మిగతా అవార్డ్స్ లాంటివి ఉంటాయి కదా, సో అది మీ ఇష్టం. సో 24 years చదివినా సరిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది నా స్ట్రాటజీ. మేబీ కొద్ది వరకు నవంబర్, డిసెంబర్ కూడా అవసరం వస్తే అవసరం రావచ్చు. పేపర్ ట్రెండ్ మనం ఎప్పుడు పసిగట్టలేము. ఒకసారి లాస్ట్ 2 months వస్తాయి, ఒకసారి లాస్ట్ 2 years వస్తాయి. సో అది వాళ్ళ ఇష్టం, మనం ఎట్లా ప్రిపేర్ కావాల్సిందే. సో మన నెక్స్ట్ క్లాసు ఇప్పుడు డిఫెన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము ప్లాన్ చేద్దాం ఏది కరెంట్ అఫైర్స్ 24 year అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.